చంద్రమ్మ, రాములు, సుమలత, కార్తీక్, ఉదయ సహ కుటుంబస్య లక్ష్మీ నారసింహస్వామి అనుగ్రహతా సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమత్పయో నిధికేతన చక్ర सर्वैश्चः कुलवेदाचारदि శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జానకంపేటలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థము చలువ పందిళ్ళు మరియు తాగునీటి వసతి క్యూ లైన్ల ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులో గజయిత ద్వారాన్ని ఏర్పాటు చేశాము. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎండాకాలము ప్రారంభమైనందున సౌకర్యార్థము టెంటు షామ్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆలయం నుండి భక్తులకు ప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. కావున భక్తులు సహకరించి స్వామివారిని దర్శించుకొని క్షేమంగా వెళ్ళాలని కోరుతున్నాము. జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఓం నమో నారాయణాయ అష్టముఖి కోనేరు అష్టాక్షర మంత్రం అమావాస్య కాబట్టి వచ్చే శనివారం 29 రోజు శనివారం అవుతుంది కాబట్టి అందులో స్నానం ఆచరిస్తే ఓం నమో నారాయణాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి. అష్టం కోట స్నానం చేస్తే అష్ట కష్టాలు పోతాయని భక్తులకు నమ్మకము. అష్ట ఐశ్వర్య సంపద వస్తుందని, సంతానం లేని వారికి సంతానం, సంపద లేని వారికి సంపద కలుగుతుంది భక్తు నమ్మకంతో అన్న స్నానం ఆచరించి ప్రదక్షిణ చేస్తుంటారు. వచ్చే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శించుకొని పైకెక్కిందాక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శించుకొని పోయే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఉదయం 4 గంటలకు స్వామివారి అభిషేకం జరుగుతుంది. వచ్చే వాళ్ళు రావచ్చు శనివారం రోజు 29 రోజు.